నమస్తే అండి. చాలా ఇబ్బంది బాగాలేదు, బాధ కలుగుతుందండి నాకైతే మాత్రం. ఉచిత బస్సు అంటే ఇప్పుడు 100 మంది 50 మంది ఎక్కే బస్సు 100 మంది ఎక్కితే ఎంత ఇబ్బంది ఉంటుంది. గాలి అందదు, సీట్లు ఉండవు. చంటి పిల్లల్ని వేసుకుని ఇప్పుడు మీరు చంటి పిల్లల్ని వేసుకెళ్తున్నాం, అప్పుడు ఇబ్బందే కదా. అంత బాధ ఎందుకు? 20 రూపాయలు ఉన్న టికెట్ 10 రూపాయలు చేయాలి. 100 రూపాయల టికెట్కి 70, 50, 60 అలా పెట్టుకుంటే బాగుంటుంది. అది అనవసరం అండి. ఇప్పుడు చెప్పే కదండి, 50 మంది ఎక్కే బస్సు 100 మంది ఎక్కితే ఎంత నష్టము. సీట్లు లేక పసిపిల్ల గాలి, ఇప్పుడు నలుగురికి అందే గాలి 10 మందికి అందాలంటే ఎలా ఉంటుంది? ఆక్సిజన్ సరిపోతుందో చాలదు, సీట్లు ఉండవు, వేడి. ఇప్పుడు నాలాంటి నిలబడలేదు, నా కూర్చున్న సీట్ ఇవ్వరు. నువ్వు వచ్చి చుట్టూ తెలంగాణలో ఎంత అయింది గొడవ, అలాగే ఇది ఇక్కడ కూడా. మరి ఈ పథకంలో ఆటో వాళ్ళ మీద మరి ఏమైనా పారంపర్య అవకాశం? ఆటో వాళ్ళు నష్టపోతారు కదండి. ఇప్పుడు ఇలా ఉండేసరికి ఆటో వాళ్ళు రూపాయి ఇచ్చి వాళ్ళు బతుకుతున్నారు, ఆర్టీసీ రూపాయలు ఇచ్చి వాళ్ళు బాగానే ఉంటున్నారు నష్టం కాకుండా. ఇప్పుడు మీరు ఉచిత బస్సు పెట్టేసరికి ఆర్టీసీ కూడా లాభం ఉండదు, చాలా నష్టపడేది. ఆటో వాళ్ళు కూడా చాలా నష్టం అవుతుంది. భార్య బిడ్డ పోషించు ఎందుకులే, హామీలు బాగానే ఉన్నాయి, అమలు చేసుకోవడంలో ఈ ఉచిత బస్సు అంటే చాలా బాధగా ఉందండి. అది ఇటు ఆర్టీసీ చాలా నష్టపోతుంది. మన ఆర్టీసీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, చాలా నష్టపోతుంది. అవునండి, అది ఇవ్వాలి కదా. తల్లికి వందనం అంటే ఇప్పుడు ఈ మధ్య ఉన్నాం, ఆ స్కూల్ ఫీజుకు బుక్స్ ఫీజుకు అది పర్వాలేదు. తల్లికి వందనం అని ఈ గృహిణులకు 1500 నెలకు ఇస్తామని ఏమన్నారు, అది పర్వాలేదు. ఇవన్నీ ఇచ్చుకున్నాక ఆర్టీసీ బస్సు ఉచితం అంటే ఎంత నష్టం అవుతుందండి గవర్నమెంట్కి. అది నాకేం నచ్చలేదండి. గ్యాస్ కూడా తగ్గిస్తే అతని మీద అభిమానం ఇంకా పెరుగుద్దండి. ఇప్పుడు తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ రేట్ తగ్గిస్తే మాత్రం అభిమానంతో మళ్ళీ 10 తరాలైనా ఆయన ఉంటారు. మహిళలకు మరి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, కానీ ఛార్జీలు తగ్గిస్తే బెస్ట్. ఉచిత బస్సుల కన్నా జనాలు ఎక్కువ తోసుకోవడం ఇదే అవుతుంది కదా. కొంచెం ఛార్జీలు తగ్గించారనుకోండి, దానివల్ల బెనిఫిటే కదా లేడీస్ కూడా. మరి ఉచితం ఇస్తున్నారు, మాకు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి రావచ్చు అని మహిళలు అంటున్నమాట, మీరే ఉంటారు ఏమన్నట్లు అంటే అందరు తోసుకుంటుంటారు కదా సార్, బస్సులు అంటే ఫ్రీగా అన్నారు, కొంతమందితో అనుకుంటూ ఉంటారు. పర్వాలేదు, దీనివల్ల ఉపయోగమే ఉండొచ్చు. మరి దీనివల్ల ఆటో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అంటారా? ఆటో వాళ్ళకి ఇబ్బందిగా, మళ్ళీ ఫ్రీ బస్సులో ఆటో వాళ్ళు ఎవరు ఎక్కరు కదా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బందిగా. మళ్ళీ అది గవర్నమెంట్ గుర్తించాలి కదా. ఆటో వాళ్ళ మీద భారం పడినట్టేనంటారా? భారం పడినట్టే, నిత్య అవసరాల మీద కూడా భారం పడినట్టే మన మీద. కరెంటు బిల్లులు పెరిగాయి, ఇప్పుడు ఎట్లా గ్యాస్ బిల్లు పెరిగింది, 950 అయింది గ్యాస్ బండి. అదే 500 ఇచ్చేస్తే బాగుండేదిగా గ్యాస్ కూడా. మహిళలకు మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదా, మరి గ్యాస్ బండి ఇస్తున్నారు కదా. అవునండి, ఎలా అనిపిస్తుంది? దీపం పథకం కింద బాగానే ఉంది సార్. ఆ పథకం కింద అనేది 3 బండ్లు అనేది ఎప్పుడు ఇచ్చేది కదా, దానికన్నా 500 పెట్టారు అనుకోండి దీపం పథకం కింద. అది బెస్ట్ కదా. గ్యాస్ని మనకి ఏ గోలా ఉండదు, మన బ్యాంక్ వెళ్ళాలి, అట్లా కాకుండా అది ఇంకెళ్ళి. మరి జూన్ 12కి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. అదే రోజున పిల్లలకి తల్లికి వందనము, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ఇస్తామంటారు, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, పిల్లల చదువుల విషయంలో కాబట్టి బెస్ట్. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గొడవలు. వేరే వాళ్ళైనా ఎవరికైనా ఉచితంగా అనేసరికి వాడేంటి ఫ్రీగా 4 సార్లు తిరగాలని చూస్తాడు. తిరుగుతాడా లేదా? అంతే కదా. మాలాంటి వాళ్ళం అనుకో ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాం, మాకేం ఉండదు అంత. ఇది వాడు ఉపయోగపడేవాడికి ఉపయోగపడుద్ది. మహిళైనా ఇప్పుడు మేము 1-2 సంవత్సరాలు బయటికి వెళ్ళి ఇవాళ వస్తున్నాం, మరి మాకేంటి ఉపయోగం లేదు కదా. కొంతమంది ఏంటంటే ఉద్యోగస్తులకి వాళ్ళకి కొంచెం ఇది ఎక్కడం దిగడం, వాళ్ళు వెళ్ళటం ఫ్రీగా. లేకపోతే కొంచెం మామూలుగా ఆడవాళ్ళు ఉంటే కొట్టుకోవడం తిట్టుకోవడం జరుగుద్ది. ఒకవేళ సీట్ దొరకపోయినా మేము ముందు వచ్చాం ఇలా ఉంటుంది. చాలా బాగా అంటారు కానీ అవును కదా. ఆటో వాళ్ళకి కూడా ఇబ్బంది. ఆటో వాళ్ళు చాలా ప్రాబ్లం పడతారు. వాళ్ళు బతుకు తెరువు కావాలి కదా వాళ్ళకి కూడా. ఎవరినైనా ఒకటే చూడాలి మనం, అంతే కదా. మాకంటే ఇష్టం లేదు. ఇస్తున్నాడు మాకు అంటే ఇందులో ఏది చెప్పుకున్నా పర్లేదుగా. మాకు జగనన్న తప్ప మాకేది ఇష్టం ఉండదు. అవును ఏమన్నా నాకు అనవసరం అనిపిస్తా ఉంది. ఎందుకు అనవసరంగా ఎన్ని డబ్బులు వేస్ట్, దానికన్నా పిల్లలు చదువుకుంటా మంచి కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు వెళ్ళకుండా గవర్నమెంట్కి మంచిగా చెప్తే మంచిగా చదువుకుంటా కదా పిల్లలు. నేను ఆఫీసులో అన్నీ పెట్టండి, జాబులు ఇవ్వండి, అంతేగాని ఇవన్నీ పెట్టుకుని వేస్ట్ కదా డబ్బు అంతా. బస్సులు అంటే ఫ్రీగా తిరుగుతూ ఉంటారు తప్ప ఏమీ ఉండదు.
ఏముంది అటు ఇటు తిరుగుతారు షాపింగ్లని ఆడవాడికి పనులు ఇంట్లో కూర్చొని వెళ్తూ ఉంటారు ఫ్రీ బస్ అనే సరికల్లా. అదే నన్ను అడిగితే అనవసరం అనిపిస్తూ ఉంది. ఇంకా మరి కొంతమంది మహిళలు మేము ఉచితంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి రావచ్చు. ఎందుకు వెళ్ళేది షాపింగ్ కింద మార్కెట్ తప్ప ఇంకేముంది. అందరూ ట్యాక్స్ అన్నీ కట్టించుకోవాలి మొత్తం. ఏదైనా ట్యాక్స్ కట్టించుకుని మంచిగా చూడు, మంచి స్కూల్స్ పెట్టండి పిల్లలకి. గవర్నమెంట్ స్కూల్స్ పెడితే మంచిగా చదువుకుంటారు ఆడపిల్లలు ఎవరైనా కూడా. ఇది పెట్టి అనవసరం తిరుగుతారు ఆ ఆడపిల్లలు ఇంట్లో ఉండరు. ఇంకా ఫ్రీ బస్ ఉంటే టికెట్ ఉండని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అటు ఇటు తిరుగుతూ షాపింగ్ సినిమాలని ఊళ్ళప్పుడు తిరుగుతూ ఉంటారు. పెడుతున్నారంటే పెడుతున్నారు, చెప్తున్నారు కానీ ఆగస్టులో అని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియదు. నాకైతే అనవసరం అనిపిస్తూ ఉంది. తిడతారేమో తిట్టుకుంటారేమో కానీ వేస్ట్ ఇది. మరి ఇదే ప్రభుత్వం తెలంగాణలో పెట్టి ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఆడ జుట్టు పీక్కొని ఆడవాళ్ళు ఆ సీట్ ఆయన గొడవలు అయిపోతుంది. ఆయన పెట్టి చాలా ఇచ్చేసాడు. ఆయన ఓట్ల కోసం అట్లా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కుతున్నారు అందరికి. ఏం బస్సులు ఖాళీ ఉండవు. మగవాళ్ళు ఎక్కనివ్వరు. ఆడవాళ్ళు లేక పోట్లాడుకోవడం కొట్టుకోవడం చాలా గొడవ దొరుకుతుంది హైదరాబాద్లో అయితే. చాలా టూ మచ్గా ఉంది. ఆటోలు అందరూ పాపం ఆటోలు పోతే పోయాను వీళ్ళు మరి గొడవ అయిపోయింది. మొత్తం వీళ్ళే గొడవలు చాలా ఇదిగా ఉంది అక్కడ. మరి ఇది పథకం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బందే. మరి వాళ్ళ ఆటో ఎవరు ఎక్కరు కదా. ఫ్రీ బస్ అంటే అది ఎక్కుతారు. ఎందుకు అనవసరం డబ్బులు వేస్ట్ అని ఎక్కుతారు కూర్చుండాలి. అంతేగాని ఏం లేదు. వాటికన్నా శుభ్రంగా మంచి కాలేజీలు పెట్టింది, మంచి ట్యూషన్లు పెట్టి మంచిగా చదువు చెప్పించండి పిల్లలకి, ఆడపిల్లలకు మా పిల్లలకి కూడా. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకుండా డబ్బు కట్టి ఇందులో మంచిగా చేస్తారు. ఫ్రీగా చదువుకుంటారు పిల్లలు, పైకి వస్తారు, మంచి ఆఫీసులు పెట్టుకోవచ్చు. నా ఉద్దేశంతో అనవసరం అనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు వచ్చే నెల 12 కోట్ల ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. అవును. అదే రోజున పిల్లలకి తల్లికి వందనము, మహిళలకు ఒంటరి మహిళలకు అని చెప్పి 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. ఏం చెప్తారు? అదే అదేం మరి ఆయన ఇస్తుంది. దాని గురించి నేను చెప్పలేదు. మాకంటూ ఏమీ అక్కర్లేదు. ఏదో మా శుభ్రంగా ఏదో వచ్చింది చేసుకుంటాం. అంతేగాని కష్టపడతాము, సంపాదించుకుంటాం. అంతేగాని అవన్నీ ఉన్నాయి. ఓట్ల కోసం తప్ప ఏం లేదు నన్ను అడిగితే. అదే ఫ్రీగా అలవాటు అయిపోయారు జనాలు. ఫ్రీ డబ్బులు, ఫ్రీ సీట్లు అని చెప్పేసి అంత ఫ్రీ అయిపోయింది అంతా అన్ని చోట్ల కూడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 15 నుంచి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇవ్వటం మంచిదే అంటారు. చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. హైదరాబాద్లో కూడా ఉంది, బెంగళూరు సైడ్ అంతా ఉండే కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు మహిళలకు మా కోసం ఆలోచించి ఇవన్నీ చేయటం కూడా చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాం మేము అందరము. ఎందుకంటే మహిళలు చాలామంది ఛార్జెస్ పెట్టుకోకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పథకం రావడానికి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు అన్ని పథకాలు కూడా క్రమబద్ధంలో ఇస్తామని ఏంటంటే పథకాలు ఇవ్వడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు నుంచి క్రమబద్ధంలో పథకాలు మొత్తం ఇస్తామని చెప్పి. లేట్ అయినా పర్వాలేదండి. లేట్ అయినా అన్ని ఎంటెంటే చేయాలన్న ఆలోచన లేదు. అందులోని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రావటం మాకు మంచిగా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా రావడం కూడా మాకు ఆనందంగా ఉంది. లేట్ అయినా పర్వాలేదు. లేట్ అయినా కూడా మంచిగానే ఆయన అన్నీ చెప్పినవన్నీ ఆచరిస్తున్నారు కాబట్టి మాకు అంత బాధ ఏం అనిపించట్లేదు. నమస్తే అండి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుందండి. ఉచిత బస్సు ప్రయాణం అంటే సాదాసీదా వాళ్ళకి బాగానే ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలకి బాగుంటుంది. సద్వినియోగం చేసుకునే వాళ్ళకి బాగుంటుందండి ఆ విషయం. అంటే వాళ్ళు ఉచిత బస్సు ఇచ్చారు కదా అని చెప్పి అన్నిటికీ మనం ఉపయోగించుకోకూడదు. మన పని ఏంటే మనం చూసుకోవాలి. మధ్యతరగతి కుటుంబాలకి ఒక 1,500, 2,000 కలిసి వచ్చినట్టే బస్ ప్రయాణం. అది కొంతమంది ఏమంటారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మగవారికి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళు ఏదైనా ప్రయాణం చేయాలన్నా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. మగవారికి ఇబ్బంది అయిపోతుంది అని అంటే అండి, మనం ప్రయాణం చేసేది ఎదట వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా ఉండాలండి. ఇబ్బంది కలిగించేలాగా ఏది ఉండకూడదు. అది మన మైండ్ సెట్కి వదిలేసుకోవాలి మనం.